హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు కొత్త ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈమెయిల్ అయినా సరే జీమెయిల్ అయినా సరే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో మీరు వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు మన వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయకపోతే తొందరగా లైక్ అయితే చేసేసేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. మనం 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరనైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు మన ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అని మనం చెప్పబోతున్నాం అన్నమాట మన ఛానల్లో. సో కంపల్సరీగా మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి గైస్. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. ముందుగా మీరు ఏం చేసుకోవాలంటే, మనం ఈ గూగుల్ ఆప్షన్ ఉంటుంది కదా, గూగుల్లో మీకు జీమెయిల్ అనేది ఉంటుందన్నమాట. సో గూగుల్ ఫోల్డర్లో జీమెయిల్ అనే ఆప్షన్ యాప్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి గైస్. ఆ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది అన్నమాట. సో ఆల్రెడీ ఉన్న జీమెయిల్ కనబడుతుంది. సో మీకు కొత్త జీమెయిల్ కావాలనుకుంటే మళ్ళీ ప్లస్ ఇందులోకే రావాలన్నమాట మీరు. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మీద మీకు ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా రైట్ కార్నర్లో, ఆ సింబల్ని అయితే ప్రెస్ చేయండి గైస్. మీకు ఏ విధంగా ఫోటో అయితే మీరు సెట్ చేసుకున్నారో అదే ఫోటో కనబడుతుంది, లేకపోతే ఫోటో లేకపోయినా మీ ఇనిషియల్తోని ఫోటో అయితే కనబడుతుంది అనమాట. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్లో ఉన్న జీమెయిల్స్ అన్నీ వస్తాయి. సో కింద ప్రత్యేకంగా యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంటుంది కదా, సో ఆ అకౌంట్ని అయితే ప్రెస్ చేసుకోండి గైస్. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగానైతే వేరే ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తారనమాట. సెటప్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తారనమాట. సో మీకు ఇక్కడ నుంచి ఏది కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు గూగుల్ది కావాలా, యాహూది కావాలా, లేకపోతే వేరే వేరే ఎక్సెల్ది కావాలా అవన్నీ చెప్పేసి ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మన గూగుల్ది కావాలి కాబట్టి సో మనం గూగుల్ అనేది క్లిక్ చేసుకోవాలి గైస్. సో ఈ విధంగా చెక్కింగ్ ఇన్ఫో అని పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్క్రీన్ ఎందుకు వచ్చిందంటే, మీకు స్క్రీన్ లాక్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ లాక్ అనేది మనకు షో అవుతుంది అనమాట. సో ఆ స్క్రీన్ లాక్ ఎంటర్ చేసిన వెంబటే మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ వస్తుంది, సైన్ ఇన్ అని. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు నార్మల్గా మీకు ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే కనుక సో మీరు ఇక్కడ నుంచి అయితే మీరు ఈమెయిల్ని లాగిన్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా కింద ఆప్షన్. సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి గైస్. ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకున్నారనుకోండి, సో మీకు కొత్త అకౌంట్ అయితే అడుగుతుంది అనమాట. ఫర్ మై పర్సనల్ యూజా, ఫర్ మై బిజినెస్ యూజా అని అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా నేనైతే పర్సనల్ యూస్కే జీమెయిల్ అనేది క్రియేట్ చేయబోతున్నాను కాబట్టి సో మీరు కూడా ఇదే పర్సనల్ యూస్కే కావాలనుకుంటే మీరు ఏదో ఒకటి నేమ్ ఇచ్చేసి ఈ విధంగా నెక్స్ట్ అని ప్రెస్ చేయండి గైస్. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. లేకపోతే మీకు ఒరిజినల్ది కావాలనుకుంటే మీరు ఒరిజినల్ది ఇచ్చేసేయండి. సో ప్రస్తుతానికి మీరు టెంపరీ కావాలనుకుంటే జీమెయిల్ది టెంపరీ ఏదో ఒకటి ఇచ్చేసినా నడుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి. జెండర్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో అది ఏంటిదంటే నెక్స్ట్ అని ప్రెస్ చేయండి ఇక్కడ కింద. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ విధంగా జీమెయిల్ కావాలని అడుగుతుంది అన్నమాట. సో మీరు ఏ పేరు మీద జీమెయిల్ పెట్టుకోవాలి అనుకొని అడుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన ఈ జీమెయిల్ పేరు, మీ పేరా లేకపోతే మీ ఎవరిదైనా పేరా లేకపోతే ఏదైనా నంబర్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట జీమెయిల్ లెక్క. సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోమని ఉంటుంది. సో నెక్స్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీకు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది కొత్తగా. సో మీరు జస్ట్ పాస్వర్డ్ని అయితే ఒక స్ట్రాంగ్గా పెట్టుకోమని అడుగుతుందన్నమాట అది. సో ఎవరికైతే తెలియదు కాబట్టి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ అయితే పెట్టుకోండి గైస్ ఇక్కడ చూపెట్టిన విధంగా. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీకు డైరెక్ట్ జీమెయిల్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఆ జీమెయిల్ అకౌంట్ని లాగిన్ చేయాలి అనుకున్నారనుకోండి, మళ్ళీ సేమ్ జీమెయిల్ ఆప్షన్ యాప్ ఉంది కదా, సో అదే యాప్లోకి అయితే వచ్చేసేయండి రిఫ్రెష్ చేసి. అంత బ్యాక్గ్రౌండ్లోకి రీసెంట్ యాప్ తీసేసి సో ఈ విధంగా మళ్ళీ జీమెయిల్లోకి అయితే వచ్చేసేయండి గైస్. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన మళ్ళీ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, ఆ ప్రొఫైల్ మీద సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు కొత్త జీమెయిల్ అకౌంట్ అయితే ఇక్కడ కనబడుతుంది అనమాట. ఆ జీమెయిల్స్లో ఆ జీమెయిల్ని ప్రెస్ చేసినట్టయితే మీరు ఇప్పటి నుంచి దాన్ని వాడుకోవచ్చు అనమాట. సో దాన్ని అయితే ప్రైమరీగా పెట్టుకోవచ్చు, లేకపోతే సెకండరీగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగానైతే మనం జీమెయిల్ని అయితే క్రియేట్ చేయొచ్చు గైస్. సో మీకు ఈ చిన్న ట్రిక్ కనుక నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగానైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కన్ఫామ్గానైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో, ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ ట్రిక్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.